జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని తన స్వగ్రామం ధన్వాడలో ఉగాది పర్వదిన సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుకున్నామన్నారు. రాబోయే కాలంలో సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడకుండా పనిచేస్తుందన్నారు. అర్హులైన నిరుపేదలకి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడుగా ఉంటారని తెలిపారు. ఈరోజు మనందరి కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మంతని నియోజకవర్గ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ మా తరఫున, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి తరఫున ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరంలో మీరందరూ కూడా బాగుండాలని, మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అందరి గురించి మనం అందరం మంచి పనులు చేయాలని, మరి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్న నా ప్రాంత వాసులందరూ కూడా రాబోయే కాలంలో మరి సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి క్రోధినామ శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ.